ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంట్ మాసంలో నేటి ధ్యాన అంశము సెట్టింగ్ యువర్ మైండ్ ఆన్ గాడ్. దేవునిపై మీ యొక్క మనసులను ఉంచుట. మరి నేటి ధ్యానము కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. కొలొస్సియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 1 and 2. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. If he then be risen with Christ, seek those things which are above, where Christ sitteth at the right hand of God. Set your affections on things above, not on things on the earth. ఈ యొక్క వాక్యములో ఎంతో తేటగా ప్రియులారా మనకు తెలియజేయబడుతుంది. పౌలు భక్తుడు కొలొస్సీలో ఉన్నటువంటి సంఘస్థులకు తెలియజేస్తున్నాడు. మరి మనము క్రీస్తుతో మరి రక్షణ పొందినటువంటి అనుభవం కలిగినటువంటి వారు, క్రీస్తుతో ఆ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనుభవం కలిగినటువంటి వారు ఇహలోకపరమైనటువంటి అల్పకాలపు తాత్కాలము ఉండేటటువంటి అక్షయమైనటువంటి ఇవన్నీ కూడా వదిలిపెట్టి మరి పైన ఉన్నటువంటి వాటి నిత్యమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి, అక్షయమైనటువంటివి, మరి ఎప్పటికీ కూడా మారినటువంటివి అటువంటి వాటి మీద మరి మన యొక్క మనసులను ఉంచాలి అని చెప్పి ప్రభువారు కోరుకుంటున్నాడు. మన యొక్క మరి మనసులు ఏటి మీద ధ్యాస ఉంటున్నది. వేర్ దేర్ ఈజ్ యువర్ మైండ్ దేర్, మరి ఆ యొక్క మనసు ఏముంటే మార్గం ఉంటుంది. కాబట్టి మనస్సు ప్రియులారా ఎక్కడ ఉంటున్నది? మన యొక్క మనస్సు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మైండ్ అనేటటువంటి బాడీ, సోల్ అండ్ మైండ్. ఆ యొక్క మనస్సు ప్రియులారా, శరీరము, ఈ యొక్క మనస్సు, మరి ఆత్మ, ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. కాబట్టి ఇక్కడ మరి పౌలు భక్తుడు పిల్లల Paul emphasizes Christ's supremacy and our union with him. క్రీస్తు యొక్క మరి ఆ యొక్క సుప్రిమసీ అనేటటువంటిది ఎంతగా గొప్పగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటున్నాడు. మరి ఆయనతో మనకున్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తున్నాడు. మరి ఇక్కడ సెట్టింగ్ అవర్ మైండ్స్, మన యొక్క మనసులను మరి దేవుని మీద ఉంచటం అంటే దేవుని మీద మన యొక్క భారాన్ని, మన యొక్క విశ్వాసాన్ని మరి సంపూర్ణంగా ప్రియులారా శాశ్వత విషయాలపై మరి మన యొక్క ఆలోచనలు, మన యొక్క అంతా కూడా యేసు ప్రభు యొక్క జీవితంలో చూసినప్పుడు ఈ లోకంలో ఉన్నా సరే అంతా కూడా పరలోక ధ్యాస ప్రియులారా. ఎవరన్నా మరి ఫారెన్ నుండి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడి అంతా కూడా చెప్తూ ఉంటారు ఆ యొక్క అనుభవాలు. అలాగనే పరలోకం నుండి వచ్చినటువంటి వాడిగా యేసు ప్రభు ఒక్కడే, ఆయన యొక్క పరలోకము నాకు మార్గమై ఉంటున్నాడు. మరి ఆయన ద్వారానే మనకు మరి ఆ యొక్క పరలోకం గురించి, శాశ్వత రాజ్యం గురించి, 1000 ఏళ్ల పరిపాలన, రానటువంటి దినాలలో ఎన్నో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఏ రీతిగా యేసు ప్రభు వారు మరి పునరుద్ధానుడై తిరిగి మరి ఆరోహణుడై వెళ్ళి ఉంటున్నాడు, అదే రీతిగా పిల్లరా ఆయన రానంటున్నాడు. మధ్య ఆకాశంలో మరి మొదట క్రీస్తునందు మృతులైనటువంటి వారు లేపబడతారు, తర్వాత క్రీస్తునందు విశ్వాసులు పిల్లరా వారు లేపబడతారు. మరి వీళ్ళందరూ కూడా ర్యాప్చర్ ఆ యొక్క మధ్య ఆకాశంలో కలిసి పిల్లల మరలా మరి భూలోకమునకు రావటం అనేటటువంటిది ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన, మరి ఇంకా ట్రిబులేషన్స్, ఇంకా ఎన్నో గొప్ప సంగతులు జరగబోతున్నాయి. కాబట్టి మనము పిల్లల సంపూర్ణంగా మరి ధ్యాస కానివ్వండి, మనం ఇహలోకపరమైనటువంటి తాత్కాలికమైనటువంటి ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, లేకపోతే ఈ యొక్క అనిత్యమైనటువంటి అల్పకాలపు పాపభోగములు ఏమి, ఈ యొక్క వాటి నుంచి ధ్యాస సంపూర్ణంగా మారి మన యొక్క మనస్సులు మన యొక్క మనసులు ఆ క్రీస్తు మీద
క్రీస్తు కలిగిన మనసును కలిగి ఉండి అని చెప్పి మరి ఒకసారి మరి బైబిల్లో రాసి ఉంటుంది పిల్లారా. సరే అండి, మొట్టమొదటిగా ఈరోజు మరి 3 పాయింట్స్ నేర్చుకుని అంటున్నాము. ఒకటి, పర్స్యూ ద హెవెన్లీ, పరలోకము ను మరి మనము వెదకాలి, దాన్ని ప్రయత్నం చేయాలా. మరి అంతేకాకుండా మరి రిఫ్లెక్ట్ ద హోలీ, మరి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి అటువంటి నిష్కల్మషమైనటువంటి వాటి మీద మనము ధ్యాస ఉంచాలా. అంతేకాకుండా వీ నీడ్ టు సెలబ్రేట్ ద హోప్, ఒక గొప్ప శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఉంటున్నది. మరి దానిని మనము ఎంతైనా ప్రియులారా సెలబ్రేట్ చేయవలసినటువంటి వారం వింటున్నాము. మొట్టమొదటిగా పర్స్యూ ద హెవెన్లీ, ఆ పరలోకం ప్రియులారా. మరి మనం ఈ లోకంలో ప్రియులారా ఉంటున్నా సరే, మనం పరలోక సంబంధులుగా మనము ఆ యొక్క మరి పరలోక రాజ్య వారసులము. వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ద హెవెన్లీ కింగ్డమ్. కాబట్టి ప్రియులారా ప్రత్యేకింపబడినటువంటి వారము, రాయల్ ప్రీస్టుడ్ ప్రియులారా, యాజక జనాంగము, మరి పవిత్రులమైనటువంటి వారం. కాబట్టి ఆ రీతిగా వి నీడ్ టు సెట్ అపార్ట్ ఇహలోకపరమైనటువంటి ఈ యొక్క లోకపు వార్తలు, లోకపు ముచ్చట్లు, లోకపు ప్రయత్నాలు, లోకపు పద్ధతులు, డూ నాట్ ఫాలో ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఈ లోకాన్ని ఆస్తులు సంపాదించుకోవటం, లేకపోతే ఇవి కాదు కానీ ప్రాపర్టీస్ కానీ, ఇవి కాదు కానీ పిల్లారా, పరలోకము, నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యం. We need to be builders of the heavenly kingdom. We need to focus on the heavenly kingdom పిల్లారా. కాబట్టి మన యొక్క క్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడై పిల్లారా, ఆయన ఏ రీతిగా పిల్లారా మరి అందరు చూస్తుండగానే పైకి ఆరోహణమై ఉంటున్నాడు. మరలా ఆయన రానై ఉంటున్నాడు పిల్లారా. మనల్ని కూడా మరి పరలోకపు విషయాలలో గురించి శ్రద్ధ వహించాలని, ఆసక్తి వహించాలని చెప్పి ప్రభువారు కోరుకుంటున్నాడు. మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3:20 చూస్తే, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. కాబట్టి చూడండి పిల్లలారా, for our abiding is in heaven, from whence also we look for the Savior, the Lord Jesus Christ. కాబట్టి ప్రియులారా, ఇహలోకపరమైనటువంటి ఇది కాదు మన పౌరస్థితి, ఇది ప్రియులారా, వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ద హెవెన్లీ కింగ్డమ్ ప్రియులారా. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉంటున్నాము. మనము ఆయన యొక్క రాకడ గురించి పిల్లలు ఏ రీతిగా వెళ్ళాడు అదే రీతిగా మరి ఆయన ఒక దినమందు రాన ఉంటున్నాడు. కాబట్టి మరి విశ్వాసులుగా ప్రభుని ఎరిగినటువంటి వారంగా మనము మరి ఆయన ఉంచి పిల్లారా ఏ రీతిగా మరి బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల వారు ఎంతగా పిల్లారా వేగిరపడుతూ వారు దివిటీలలో మరి అది నూనెను ఉంచుకొని సిద్ధంగా ఉన్నారు పిల్లారా. We need to be prepared. We need to be ready. మరి we need to use the rest of our lives in building the kingdom of heaven పిల్లలు. రాజ్యం కట్టట్లో మరి క్రీస్తులాగా పిల్లరా మరి ఆ యొక్క పరలోకపు దాని ఆ యొక్క పారబుల్స్ పిల్లలు అవన్నీ కూడా ఇతరులకు తెలియజేస్తూ మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారు వింటున్నాం. కాబట్టి మన యొక్క దైనందిన జీవితంలో అసెస్ డైలీ యాక్టివిటీస్, మన యొక్క జీవితంలో యాక్టివిటీస్ ఏ రీతిగా ఎటువంటి ఉంటున్నవి. ఆర్ దే టు బిల్డ్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్. మనము ఆ పరలోక రాజ్య వారసులముగా ఈ లోకంలో జీవిస్తున్నాం. ఆ ప్రత్యేకింపబడినటువంటి జీవితాలు, సెట్ అపార్ట్ శాంక్టిఫైడ్ లైఫ్స్ మరి ఆ రీతిగా ఉండాలని చెప్పి వీ నీడ్ టు ప్రియోరిటైజ్ హెవెన్లీ పర్సూట్స్ పిల్లలు. మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకండి అని చెప్పి ప్రభు వారు చెప్పింటాడు. సీక్ ye ఫస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్. కాబట్టి ప్రాధాన్యత దేనికి మనము ప్రాధాన్యత ఇస్తున్నాం పిల్లారా? కాబట్టి మొదట ఆయన రాజ్యమును, ఆయన యొక్క నీతిని వెతకడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. రెండవదిగా మరి మనము రిఫ్లెక్ట్ ద హోలీ, పరిశుద్ధత, పవిత్రత, మన ఆలోచనలను దేవుని యొక్క పరిశుద్ధ, మనం ఆరాధించేటటువంటి దేవుడు పరిశుద్ధుడు పిల్లారా. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి పిల్లరా మనము రోమా 12 మరి 2వ వచనంలో ఉన్నటువంటి రీతిగా ఒకసారి మనం చదువుకుందామండి. రోమా
రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము చూచినట్లయితే అక్కడ మరి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులను నూతన పరచుటకు రూపాంతరము పొందుడి. కాబట్టి ఈ లోక మర్యాదలను అనుసరింపక. కాబట్టి పిల్లలు మన యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా దేవుని వైపుకు ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి అంతేకాకుండా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 23-24 చూస్తే మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావము, నూతన స్వభావము. That it put on the new man, which after God is created in righteousness and in true holiness. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. కాబట్టి పిల్లరా, మనం ఆ యొక్క జీవితాలను సంపూర్ణంగా క్రీస్తు యొక్క సారూప్యంలోనికి ఆ యొక్క దయ, ఆ యొక్క కరుణ, ఆ యొక్క ప్రేమను కలిగి ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి we need to replace worldly thoughts with biblical truths. మరి లోకపరంగా ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు, ఎంతో ప్రియుల అటువంటి మనసును, దురాశలు, ఇవన్నీ కూడా మరి తీసివేసుకొని బైబిల్ సత్యాలకు ఆధారంగా బిబ్లికల్ ట్రూత్స్ పిల్లలు, బైబిల్ అంతా కూడా ఎన్నో సత్యాలు ఉంటున్నాయి. పరిశుద్ధాత్మ మన యొక్క ఆ జీవితానికి వచ్చి సర్వ సత్యంలోనికి నడిపించడని చెప్పాడు. మనలో ఆ యొక్క సత్యంలోనికి ఏది సత్యము, ఏది నిత్యమైనటువంటి, ఏ ఖ్యాతికలు, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవి, వాటి మీద ధ్యాస ఉంచుడి అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ రీతిగా మనకు దేవుడు సహాయం చేయను కాక. మరి మూడవదిగా సెలబ్రేట్ ద హోప్. కాబట్టి మనకు ఒక నిరీక్షణ అనేటటువంటిది ఉంటున్నది. మరి 1వ పేతురు 1వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కాబట్టి మనకు ఒక నిరీక్షణ ప్రియులరా, జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగుతున్నట్టుగా, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైన స్వాస్థ్యం మనకు కలిగినట్లు. కాబట్టి పిల్లలు, we have a blessed home. Blessed be the God, the Father of our Lord Jesus Christ, who according to his abundant mercy hath begotten us again unto a living hope by the resurrection of Jesus Christ from the dead. కాబట్టి పిల్లరా, మనం చనిపోయినటువంటి క్రీస్తును కాదు, మృతుల నుండి లేచి పునరుద్ధానుడైనటువంటి యేసును మనం ఆరాధిస్తున్నాం. సజీవుడైనటువంటి వాడు. మరి టు an inheritance incorruptible and undefiled, and that fadeth not away, reserved in heaven for you. కాబట్టి పిల్లలు, అటువంటి గొప్ప నిరీక్షణ మనకు ఉంటున్నది. కాబట్టి we need to maintain a gratitude journal to focus on blessings. కాబట్టి మనము పిల్లరా, దేవుడు చేసినటువంటి మేలన్నిటిని కూడా పిల్లరా మరి ఒక పుస్తకంలో చక్కగా రాసుకొని నోట్ చేసుకొని మరి ఆ దేవునికి ఎంతగా శ్రద్ధ భక్తులతో కలిగి ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. కాబట్టి మనం లెట్స్ set our minds on God, involving మరి pursuit, reflection and celebration in Christ. కాబట్టి అది క్రీస్తులో పిల్లరా ఆయనను వెదకటము, మరి ఆయనను మరి ప్రతిబింబించటము పిల్లరా, మరి కృషి చేయటము, మరి ఆయనలో ఆనందించడం అనేటువంటి చేస్తూ మరి విశ్వాసులుగా మనం ఒకరినొకరము ఆ యొక్క ప్రేమలో ఉంటూ నిరీక్షణలో ఉంటూ ముందుకెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు.
నేటి ధ్యానమును బట్టి వందనాలు. పైన ఉన్నటువంటి వాటిని వెతకమని చెప్తున్నారు ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి, మేము చూసేటటువంటి అన్ని కూడా తండ్రి ప్రభు ఎంతో ప్రభు దయగల నాయన తండ్రి, తాత్కాలికమైనటువంటి చీకటి కార్యాలు, వ్యర్థమైనటువంటి అల్పకాలపు పాప భోగములు, ఓ తండ్రి 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 తండ్రి, టెంపరల్ థింగ్స్ ఫాదర్. అయ్యో ప్రభా, మోషేలాగా ప్రభు అల్పకాలపు పాప భోగములను ఆశ్రయించట కంటే క్రీస్తు ఎందున్నటువంటి శ్రమ అది గొప్ప నింద, గొప్ప భాగ్యం అని చెప్పి ఎంచుకున్నాడు నాయన. ఆ రీతిగా తండ్రి మేము కూడా ప్రభు తండ్రి మీ యొక్క వాక్యం ధ్యానిస్తూ తండ్రి మరి తండ్రి తండ్రి ఇహలోకపరమైనటువంటి కాకుండా పర సంబంధమైనటువంటి పరలోకము యొక్క ఆ దృష్టి, ఆ యొక్క ధ్యాస, ఆ యొక్క ఆ తండ్రి తండ్రి వాటిని ధ్యానించుకుంటూ ప్రభు మా యొక్క శేష జీవితాలను గడపడానికి సహాయం చేయండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభు. ఓ గొప్ప నాయన ఐహిక విచారాలు తండ్రి తండ్రి, శరీరేచ్ఛలు, ఓ తండ్రి తండ్రి దురాశ, తండ్రి తండ్రి ఎన్నో ప్రభు, ఓ గొప్ప నాయన ఆ యొక్క దురాశ పాపంగా గర్భంగా ధరించి తండ్రి పాపం పరిపక్వమై మరణానికి దారితీస్తుందని వాక్యం చెప్తున్నది. తండ్రి మీరే సహాయం చేయండి ప్రభు. ఓ గొప్ప నాయన ఎంతమంది ప్రభు మరి తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, వారికి కూడా ఆ మంచి తండ్రి మరి ప్రభు లైఫ్ పార్ట్నర్స్ దయచేయండి ప్రభు. ఒక గొప్ప నాయన ఎంతమంది అస్వస్థ గురైంటున్నారు ప్రభు, స్వస్థత దయచేయండి. ఓ తండ్రి తండ్రి దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి మీకు ఏమైనా ప్రార్థన రిక్వెస్ట్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. మరి ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలు జరుగుతున్నాయి. మరి మీ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అనేకులను కూడా మరి యాడ్ చేయవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.